తుఫాన్ బలహీనమైనప్పటికీ వర్షాల కారణంగా పంట పొలాలు నీట మునిగి కోతకు సిద్ధమైన వరి ధాన్యం తడిసి ముద్దయింది. వేములవాడ బాలనగర్ లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం మరియు సమీప వ్యాక్స్ ఐకేపీ కేంద్రాల వద్ద తమ తడిసిన ధాన్యంతో రైతులు అవస్థలు పడుతున్నారు. వర్షం కారణంగా ధాన్యం తడవడంతో నిల్వ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని నష్టపోయిన రైతుల్ని గుర్తించి ప్రత్యేక పరిహారం చెల్లించాలని, అలాగే తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. మా మూడో పిల్ల రేపైతే పోతే అందరు మా నాన్న అన్ని పెట్టిండు. ఎదురుగట్ల మొత్తం అన్ని చేతికొచ్చే ముందట ఇబ్బంది పడడం అవుతుంది. ఈ అన్ని కళ్ళల కిందకి నీళ్ళు పోయినాయి, పరదాలు కూడా సరిపోతలేవు, అన్నిటి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏదన్నా సాయం జల్దీ కొనుగోలు చేయడమా, లేకపోతే కొద్దిగా ఇవి పట్టకుండా పోవుడా, ఏదన్నా ఒకటి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ ఇవి పట్టాలి, మళ్ళీ ఎండిపోయాలి అనేది కాకుండా మ్యాచరు 18 వచ్చే కాడ ఈ 16 వచ్చినా 20 వచ్చిన కాడ 18 వచ్చినా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ కళ్ళాలు సరిపోతలేవు, వడ్లు పోయడానికి బండ్లు సరిపోతలేవు, ఏవి అన్ని కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీనికి కొద్దిగా చర్య తీసుకుంటే బాగుంటుంది. అంతే, వర్షం పడడానికి ఎవరు ఏం చేయరు కాదంటే మేము కూడా కష్టపడుతున్నాం కాబట్టి మీరు కూడా కొద్దిగా సహకరిస్తే బాగుంటుంది. అంతేగాని ఎవరినో ఆరోపణలు ఎవరినో ఇది వేయడం కాకుండా మేము సాయశక్తులు ఏదైనా కొద్దిగా తొందరగా మ్యాచ్లు వచ్చినాయి, తొందరగా పోయేటట్టు మ్యాచరు రాని కొద్దిగా ఏదైనా పొల్లు అది ఉన్నాయని చెప్పి అట్లా ఆబ్జెక్షన్ చేయకుండా కొద్దిగా వెళ్ళిపోయేటట్టు చూస్తే బాగుంటుంది. ఎందుకంటే కొద్దిగా తడి ఉన్నాయి కాబట్టి పొల్లు కూడా వస్తున్నాయి కొన్ని, అట్లా మిషన్లలో ఇట్లా రిప్లై చేసినా కానీ పోతలేదు పొల్లు. అందువరకు కొద్దిగా దాన్ని సహకరించి ఏదైనా ఒకటి మీరు చర్య తీసుకుంటే బాగుంటుంది. వడ్లు మొత్తం తడిసిపోయినాయి. చూస్తే పరదలు పరదలు కప్పినా వడ్ల కిందకి వెళ్ళి మీదకి వెళ్ళి పరదలు కొట్టుకుపోయి మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఈ ప్రభుత్వం ఆదుకునే అవకాశాలు చూపించాలని ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసింది. ఇంకా ముందు ఏం చెప్తుందో తెలియదు. ఇప్పుడు వస్తున్నది, తీసుకుపోతున్నారు. కాకపోతే ఏంటంటే మనం తీసుకునే టైంలో ఎండుతున్నాయి, ఎండే టైంలో మొత్తం తడిసిపోయిన తర్వాత మళ్ళీ మార్చి రాచినాక సుతం మళ్ళీ నేర్పించిన తర్వాత వాళ్ళు మార్చి అతనే తీసుకుంటాం. అందుకే మార్చి రాచిన మేము సంబరపడాలన్నా లేకపోతే వర్షం కొట్టి బాధపడాలన్నా అర్థం కాకుంటుంది. అది ప్రభుత్వాన్ని మీరు ఏమి కోరుకుంటున్నారు? ప్రభుత్వం ఎందుకంటే కొనుగోలు చేస్తే మాకు సుత సంతోషం అని అనుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే మా పరిస్థితి రైతుల బాధ అన్నది ఇక మాకు తెలుసు. కాకపోతే ప్రభుత్వం ఏంటంటే అయిన తర్వాతనే మాకు మ్యాచ్ వచ్చిన తర్వాతనే మేము కాట పెట్టుకుంటాం అన్న ఆలోచన
రైతు మన ప్రభుత్వం ఇది. మాకేందంటే అయ్యో చూసి చూడక కొద్దిగా తీసుకపోతే చూద్దాం రైతులు బాగుపడతారు కదా అన్న ఆలోచన కొద్ది నేను చూస్తున్నా. కానీ కాకపోతే అయింది ఇదేంటంటే మ్యాచ్ వచ్చిన తర్వాత కుప్ప పోసుకునే టైంలో వర్షాలు కొట్టి మరీ బాధ అవుతుంది ఇది పరిస్థితి.